హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీ వేలో ఈ డిష్ చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, పప్పులోకి ఇంకా రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దొండకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దొండకాయ ఫ్రైకి. సో కొంచెం ఎక్కువే వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. పెళ్ళిళ్ళు లేదా ఫంక్షన్స్లో దొండకాయ 65 అనే రెసిపీ చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు. సో ఆ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం. అదేంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు. సో అలా డీప్ ఫ్రై చేయడం వల్ల దాంట్లోని పోషకాలన్నీ వెళ్ళిపోతాయి, ఏముండవు. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను ఇలా చేస్తాను. ఏ ఫ్రైలో అయినా కూడా మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసి వేయించుకుంటాం, కానీ దొండకాయలో మాత్రం దొండకాయలు సగం మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే దొండకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుంది కదా. మనం ఉల్లిపాయలు ఫస్టే వేసేసుకున్నాం అనుకోండి, అవి మొత్తం మాడిపోతాయి. అందుకని దొండకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మసాలా పౌడర్స్ కూడా మనం ఇప్పుడు ఏది వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మగ్గుతున్నప్పుడు ఆ ఘాటు స్మెల్ అనేది వస్తుంది. సో ఆ ఘాటు వల్ల మనకు దగ్గు వచ్చేస్తుంది. అందుకని నేను ఏది చేసినా కూడా కారం అవి లాస్ట్లో వేస్తాను. ఇప్పుడైతే పసుపు, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ముందుగా వేస్తే ముక్కలకి బాగా పట్టి తింటున్నప్పుడు బాగుంటుంది. సో అందుకనే సాల్ట్ ముందుగా వేస్తాను. కారం ఇంకా ఏవైనా మసాలాలు ఉంటే అవి చివర్లో వేస్తాను, చివర్లో దించే ముందు వేస్తాను. ఇవి మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోకూడదు, అంటే ఎక్కువగా మగ్గించుకోకూడదు, మాడిపోతే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కొంచెం అలా మగ్గించుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోయి ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. మరీ ఎక్కువగా ఇలా ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో ఇవి కొంచెం వేగిపోయినాయి కదా, ఇప్పుడు కారం వేస్తున్నాను. దీంతో పాటు కొబ్బరి పొడి వేస్తున్నా. ఈ కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, కొబ్బరి పొడి చాలా సింపులే. ఎండు కొబ్బరిలో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని ఇలా మనం ఏ ఫ్రై చేసుకున్నా కూడా ఆ ఫ్రైలో లాస్ట్లో ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడులన్నీ వేసేసాం కదా, ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే చాలండి. మరి ఎక్కువసేపు మగ్గక్కర్లేదు. మరి ఎక్కువసేపు మనం అలాగే పెట్టేసామనుకోండి, మాడిపోయి బాగుండదు టేస్ట్. సో నేనైతే ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది ఇది రసంలో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా వేసుకొని తింటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.